వచ్చింది మా బాబుకి జ్వరం వచ్చేసి 21 days అవుతుంది. ఆల్రెడీ వేరే హాస్పిటల్లో చూపిస్తే మామూలుగా ఫీవర్ ఉంది అని అన్నారు. తర్వాత ఏంటంటే మళ్ళీ పిల్లగాని తీసుకుని వచ్చి రవి హాస్పిటల్కి వచ్చాము. వచ్చిన తర్వాత ఫస్ట్ టైం సార్ ఒక 2-3 రోజులకు మెడిసిన్స్ ఇచ్చారు. అయితే నెక్స్ట్ డే మళ్ళీ తగ్గకపోతే నెక్స్ట్ డే ఇమీడియట్గా మళ్ళీ వచ్చాము. వచ్చిన తర్వాత తెలిసింది టెస్ట్ చేస్తే వైరల్ ఫీవర్ అని. ఆఫ్టర్ వైరల్ ఫీవర్ తర్వాత డెంగ్యూ లక్షణాలు వచ్చినాయి. తర్వాత తెల్ల రక్త కణాలు పడిపోయిన ఉండే, చాలా పడిపోయాయి. అంటే బాబు చాలా వీక్ అయిపోయి ఉండే. ఆ తర్వాత మళ్ళీ అడ్మిట్ చేయడానికి సార్ చెప్తే సరే అని చెప్పి అడ్మిట్ చేసాం. అడ్మిట్ చేసి దాదాపుగా 8 రోజులు అవుతుంది. ఈ రోజుకి 6 days బిఫోర్, అంటే అడ్మిట్ చేసి 8 రోజులు అవుతుంది. 6 రోజులకి బాగా మంచి పికప్ అయిపోయింది. ఒక 2 days నుంచి జ్వరం తగ్గిపోయింది. అంతా బాగా మంచిగా ఉన్నాడు. అయితే అంటే నేను ఆలోచన చేస్తున్నాను, ఇట్లాంటి హాస్పిటల్ మళ్ళీ వేరే ఇక్కడ చూడలేదు. నేను హైదరాబాద్ తిరిగాను, చాలా హాస్పిటల్కి తిరిగాను, మంచి ట్రీట్మెంట్ అవుతుంది. వేరే వాళ్ళు కూడా భయపడాల్సిన అవసరం లేదు. చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు ఇక్కడ హాస్పిటల్లో పైసలు బాగా ఖర్చు అవుతాయి, హాస్పిటల్లో పైసలు బాగా ఉంచుతారని చెప్పి అనుకుంటారు. కానీ అట్లాంటిది ఏం లేదు. ఆ ట్రీట్మెంట్ అనేది ఆ డాక్టర్స్కి తెలుసు, మన ఆత్మకి తెలుసు. అంతే తప్ప వాళ్ళు ఎవరో ఏదో చెప్పారని చెప్పి మన బాబులను తీసుకుపోయి వేరే దగ్గర అక్కడిక్కడ చూపించుకొని పైసలు ఖర్చు పెట్టుకునే దానికంటే ఒకే దగ్గర చూపించుకొని వాళ్ళ మీద నమ్మకం ఉంటుంది. మన బాబుకి ఏమవుతుందో మనకు కూడా తెలుస్తుంది. దాని ప్రకారంగా వాళ్ళకంటే తిండి సరిగా తినరు కాబట్టి వైరల్ ఫీవర్స్ అవి వస్తుంటాయి. కానీ దానికి మన డాక్టర్ల మీద హాస్పిటల్ మీద చెప్తే బాగుంటుంది. ఆ విధంగా మన బాబు ఎట్లా ఉన్నాడో మనకు తెలుస్తుంది, ట్రీట్మెంట్ ఎట్లా నడుస్తుందో మనకు తెలుస్తుంది. పక్క వాళ్ళు ఎవరు అడిగినా చెప్తారు. కాబట్టి మంచి హాస్పిటల్ చాలా బెస్ట్ ట్రీట్మెంట్. నేను ఎప్పటికీ వస్తుంటాను, చూశాను కూడా. నేను వేరే వాళ్ళకి కూడా రిఫర్ చేస్తుంటాను, హాస్పిటల్ బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్స్.